హాయ్ అండి. మన రెసిపీకి వచ్చేసినాము. సింపుల్ అయిన రెసిపీ అండి. చూడండి, పల్లీలు రోటు పచ్చడి చేయబోతున్నాను నేను. పల్లీలు రోటు పచ్చడి చేయబోతున్నాను. చూడండి, పల్లీలు వేయించుకుంటున్నాను. చూడండి, పల్లీలు వేగిపోయినాయి. పల్లీలు తీసుకున్నాను. పక్కన 2 మిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇవి చాలా ఘాటుగా ఉన్నాయండి కారం. వాటి మిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయల తర్వాత చూడండి, కొంచెము లైట్గా కొంచెం జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర వేసినాను. జీలకర్ర వాసన జీలకర్ర వాసన కూడా బాగుంటుందా? అన్ని రెసిపీలు బాగా తెలుసు కదా నీకు. ఇక్కడ వంట ఫేవరెట్. చూడండి, మిరపకాయ వేయించేసుకున్నాను, పక్కకు తీసుకున్నాను. కొంచెం నూనె వేస్తున్నాను, లైట్గా కొంచెం నూనె వేసినాను. దాంట్లో చింతపండు కడిగి పెట్టుకున్నాను, టమాటా కాయ, తెల్లగడ్డలు వేస్తున్నాను. కొంచెం బాగా మగ్గనిద్దాము. చూడండి, చాలా బాగా మగ్గింది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా రోలు కడిగి రోటి పచ్చడి నూరేద్దాం. మా లక్ష్మి పచ్చడి దంచుతుంది. నోటి పచ్చడి ఇప్పుడు ఉంటేలా అమ్మమ్మలో రోటి పచ్చడి బాగా చేస్తాను. మమ్మీ నాకు నాకు కష్టం అదే.